నమస్తే. ఢిల్లీలో ఎన్డీఏ సీఎంల సమావేశం కొనసాగుతోంది. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్, కేంద్ర మంత్రి అమిత్ షా, 20 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో గుడ్ గవర్నెన్స్ పై చర్చ జరగనుండగా తమ రాష్ట్రాల్లో పాలనపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎంలు. ఇక ఎన్డీఏ ప్రభుత్వ వార్షికోత్సవం ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 50వ లోక్ తంత్ర హత్య దివస్లపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ అభినందించడంతో పాటు జనాభా లెక్కల్లో కుల గణన చేపట్టాలన్న తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఎన్డీఏ సీఎంల సమావేశం కొనసాగుతోంది. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 20 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో గుడ్ గవర్నెన్స్ పై చర్చ జరగనుండగా తమ రాష్ట్రాల్లో పాలనపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎంలు. ఇక ఎన్డీఏ ప్రభుత్వ వార్షికోత్సవం ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 50వ లోక్ తంత్ర హత్య దివస్లపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీని అభినందించడంతో పాటు జనాభా లెక్కల్లో కుల గణన చేపట్టాలన్న తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఢిల్లీ నుంచి అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఎన్డీఏ పాలిత సీఎంలతో సమావేశం ప్రధాని అధ్యక్షతన ఎలా జరుగుతోంది? ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 20 రాష్ట్రాలకు చెందినటువంటి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రాజధానిలో సుపరిపాలన అంశాలపై ఒక రోజంతా జరిగే ఈ మేధోమథనానికి ప్రధాని నరేంద్ర మోడీ కీలక అధ్యక్షత వహించారు. మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా పాల్గొన్నాయి. ఇక బీజేపీ గుడ్ గవర్నెన్స్ విభాగం సమన్వయంతో ఈ సమావేశంలో 2 తీర్మానాలు ఆమోదించబోతున్నారు. మొదటిది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన భారత రక్షణ దళాలు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందిస్తూ ఒక తీర్మానం చేయబోతున్నారు. మరో తీర్మానం ఎన్డీఏ సీఎం కాన్క్లేవ్ లో కేంద్ర ప్రభుత్వానికి తదుపరి జనాభా లెక్కింపు సమయంలో కులగణన నిర్వహించాలనే నిర్ణయం పరిణామమని దానిపై కూడా ఒక తీర్మానం చేయబోతున్నారు. ఈ సమావేశంలో జరిగే చర్చల్లో ముఖ్యమైన విభాగం ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తమ పద్ధతులపై చర్చించడం, అలాగే సంబంధిత రాష్ట్రాల సీఎంలు వాళ్ళ ప్రజెంటేషన్స్ వాళ్ళ రాష్ట్రాలకు ఎలాంటి అభివృద్ధి సాధించారు, మరి మిగతా ఇంకా మరింత పురోభివృద్ధికి ఎలాంటి సహకారం అవసరం కేంద్రం నుంచి అనేది కూడా కీలకమైంది. దాంతో పాటు ఇక రాష్ట్రాల సమస్యలపై కూడా ఇక్కడ చర్చిస్తారు. మరి ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దశాబ్దం పూర్తయిన సందర్భంగా అదొక అంశం, అలాగే అత్యాచార పరిస్థితి గురించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 50వ లోక్ తంత్ర హత్య దివస్ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.